ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే గవర్నర్ ప్రసంగం జరుగుతుండగా ప్రతిపక్ష పార్టీ వైసీపీ అయితే వాకౌట్ చేసింది. ఎందుకు వాకౌట్ చేసింది అన్నది మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజల సమస్యలు మేము గలం విప్పి మాట్లాడగలుగుతాము. అప్పుడే ప్రజా సమస్యలు అయితేనేమి, రైతు సమస్యలు అయితేనేమి ప్రభుత్వానికి తెలియజేసే అవకాశం ఉంటుంది. అందుకనే ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేశారు. గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా వైసీపీ ఇదే నినాదం తీసుకుంది. కాకపోతే ఇవాళ గవర్నర్ ప్రసంగం జరుగుతున్న నేపథ్యంలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వమని నినాదాలు చేయడము, పోడియం దగ్గరికి వెళ్లి గట్టిగా అక్కడ నినాదాలు చేయడం జరిగింది. కానీ దీనిపైన ఎటువంటి స్పందన రాకపోవడంతో వైసీపీ గవర్నర్ ప్రసంగాన్ని అయితే కనుక బాయ్కాట్ చేసి బయటకు రావడం జరిగింది. అసెంబ్లీ నుంచి వైసీపీ వాకౌట్ చేసిన తర్వాత సభలో ఉండేది ఒకటి అధికార పక్షం, మరొకటి ప్రతిపక్షం. ఆ హోదాకు ఎంతో విలువ ఉంటుంది. ప్రజల గొంతుక వినబడాలంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే. ప్రజలు రైతుల కష్టాలు చెప్పాలంటే ప్రతిపక్షం ఉండాల్సిందే. అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ముక్త కంఠంతో నినదించామని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ఇక రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, రైతుల బాధలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేవని, కేంద్రంతో మాట్లాడుతున్నాం, ప్రయత్నిస్తున్నాం అని మాత్రమే చెప్తున్నారన్నారు. మిర్చికి వెంటనే మద్దతు ధర ప్రకటించాలని, మేము రైతుల తరఫున పోరాడితే కేసులు పెడుతున్నారని అన్నారు. కూటమి గ్యారెంటీ అంటేనే మోసమని అర్థమవుతోంది. 9 నెలలు గడుస్తున్నా సూపర్ 6 హామీలు అమలుకు నోచుకోలేదు. అందుకే ప్రజా సమస్యలపై ప్రజాక్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తాం, ప్రభుత్వం చొక్కా పట్టుకుంటామని బొత్స సత్యనారాయణ అన్నారు. ఇక అబద్ధాలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వానికి తాలిబాన్లకు పెద్ద తేడా లేదు. వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని సీనియర్ నేత పెద్దిరెడ్డి అన్నారు.